తీవ్రమైన కడుపు నొప్పికి గల కారణాలు ఏమిటి? కడుపులో ఉన్నటువంటి ఒక్కసారిగా ఎక్కువ నొప్పి వచ్చేటువంటి కారణాలు కొన్ని ఉంటాయి. ప్యాంక్రియాటైటిస్ అనేది ఎక్కువగా తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. కడుపు ముందు భాగంలో నుండి వచ్చి వెనక వరకు వ్యాపించినటువంటి పేషెంటు పడుకోలేని పరిస్థితుల్లో, సరిగా కూర్చోలేని పరిస్థితుల్లో, చెమటలు పట్టిపోతూ విపరీతమైన బాధతో ఉంటారు. సో ప్యాంక్రియాటైటిస్ అనేది అందులో ఒక ముఖ్యమైన కారణం. అది ఆల్కహాలిక్స్ వాళ్ళకు వస్తుంది. పిత్తాశయంలో రాళ్ళు ఉండి ఆ రాళ్ళు పాసేజ్ అయ్యే దారిలో ప్యాంక్రియాస్ని తగలడం వల్ల ప్యాంక్రియాటైటిస్ వచ్చి కూడా నొప్పి వస్తుంది. మరియు అరుదుగా జెనెటిక్గా కానీ, కొన్నిసార్లు షుగర్ వల్ల కానీ, మరియు ఇతర మెడికేషన్స్ వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది. అంతేకాకుండా అపెండిక్స్ అనేది 24 గంటల కడుపు నొప్పి కూడా ఎక్కువగా వస్తుంది. అది కుడి భాగంలో కింద భాగంలో వస్తుంది. మరియు పేగులకి రక్త ప్రసరణ తగ్గిపోయి ఆగిపోయినప్పుడు కూడా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పేగుకి రంధ్రం పడి పర్ఫరేషన్ అంటాం, ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అయినప్పుడు కూడా ఎక్కువగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పైత్యనాళం కనెక్ట్ అయ్యే నెక్ దగ్గర రాళ్ళు బ్లాక్ అయినప్పుడు కూడా యొక్క తీవ్రమైన కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అరుదుగా గుండె నొప్పి వల్ల కూడా, హార్ట్ స్ట్రోక్ వల్ల కూడా కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు నొప్పి వచ్చినప్పుడు గుండెకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోవడం చాలా ముఖ్యము. ఎందుకంటే కొందరు అది అల్సర్ ప్రభావము, లేదంటే కడుపులో నొప్పి అని నెగ్లెక్ట్ చేసి ఈ యొక్క గుండె జబ్బు మనం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కడుపులో మన యొక్క పెద్ద రక్తనాళం ఉంటుంది, అయోర్టాని, అయోర్టిక్ డిసెక్షన్ అంటాం. అది అప్పుడప్పుడు బీపీ ఎక్కువ పెరిగినప్పుడు రక్తనాళం చిట్లిపోవడము, ఎక్కువ విపరీతమైన కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా గుండె నొప్పి లక్షణాలు, ఒళ్ళంతా చెమటలు పట్టడము, బీపీ తగ్గిపోవడం ఇలాంటివి ఉంటాయి. సో వాటిని కూడా అందరూ జాగ్రత్తగా గమనించి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిన వెంబడే డాక్టర్ని సంప్రదించడం ద్వారా దాని యొక్క కారణాలన్నింటినీ వివరించుకోవచ్చు.